అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. జూన్ 21 యోగా డే అనే పేరుతో చక్కగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వటం జరిగింది. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం జూన్ 21వ తేదీన. ఈ రోజునే అంతర్జాతీయ సంగీత దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. దీన్ని మ్యూజికల్ డే అని కూడా అంటూ ఉంటారు, మ్యూజిక్ డే అని కూడా అంటూ ఉంటారు. సరే, ఈ రోజున యోగా అనేటటువంటిది ఇవాళ ప్రపంచ దేశాల్లో జరుపుకుంటున్నారు, ప్రపంచ దేశాలు చెప్తున్నాయి, ప్రపంచ దేశాలు చూస్తున్నారు. కానీ అది పుట్టింది ఎక్కడంటే మన భారతదేశంలోనే. పతంజలి చెప్పాడు యోగా గురించి, స్థిరం సుఖం ఆసనం. పతంజలి చెప్పినటువంటి మాట ఏమిటంటే స్థిరం సుఖం ఆసనం. ఇది పతంజలి చెప్పినటువంటి మాట యోగా గురించి. కానీ మనం గమనించినట్లయితే యోగాలో అనేక ప్రక్రియలు చెప్తూ ఉంటారు. అది యోగాకి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి మొట్టమొదట మనం పూజా కార్యక్రమాలు చేస్తుంటాము. చెప్పేటప్పుడు ఏం చెప్తుంటాము? సంకల్పం చెప్పుకుంటాను చూసారా? ఆ సంకల్ప సమయంలో చెప్పేటటువంటిది ప్రాణాయామం చెయ్యండి అని అంటుంటారు చూసారా? ఈ ప్రాణాయామం కూడా మనం గమనించినట్లయితే ఇటు మనం సంకల్పం చెప్పుకున్న పూజ మొదలుపెట్టేటప్పుడు ఉంటుంది, అదేవిధంగా యోగాలో కూడా ఉంటుంది. అంటే దగ్గర సంబంధం ఉన్నది. ఎప్పుడైతే మనం ఈ ప్రాణాయామం చేస్తామో ఇలా దీన్ని పూరకము అంటారు, ఇలా బంధించటాన్ని కుంభకము అంటారు, ఇలా వదలటాన్ని రేచకము అంటారు. అంటే దీన్ని ప్రాణాయామంలో ఈ ప్రక్రియ ఇదే యోగాలో కూడా చెప్తూ ఉంటారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మన శారీరకంగా మానసికంగా మనకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అనేక లాభాలు ఉన్నాయండి. ఇటు ప్రాణాయామం చేయటం వల్ల ఇటు యోగా చేయటం వల్ల కూడా మనకి అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. సూర్య నమస్కారాలు చేస్తున్నాం సూర్యుడి యొక్క అనుగ్రహం కోసం. సూర్యుడి దగ్గర నుంచి మనకి డైరెక్ట్గా డి విటమిన్ వస్తుంది. ఆ డి విటమిన్ రావటం వల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి దరిచేరవు, మనం ఆరోగ్యంగా ఉంటాం ఎప్పుడూ కూడా. అంటే ఈ సూర్య నమస్కారాలు చేయటం, యోగా చేయడం అంటే ఈ ప్రాణాయామం చేయటం, ఇవన్నీ కూడాను గమనించినట్లయితే మన సనాతన ధర్మానికి యోగాకి దగ్గర సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. వీటన్నిటి వల్ల మనకి మనస్సు స్థిరంగా ఉంటుంది. మన మనసు బుద్ధి ఎప్పుడైతే స్థిరంగా ఉందో మనం చేసేటటువంటి ప్రతి పని మీద కూడాను మనం ఏకాగ్రత అనేటటువంటిది పెట్టగలుగుతాం. ఏకాగ్రత పెట్టగలగటం వల్ల మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది చక్కగా సక్రమంగా ఉంటుంది ఒకటి. ఇంకా తర్వాత మన ఆరోగ్యం దృష్ట్యా కూడా మనం గమనించినట్లయితే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అదేవిధంగా బీపీని కనుక చూసినట్లయితే అది కూడా కంట్రోల్లో ఉంటుంది. అంటే ఒకే సమయానికి కనుక మనం రోజు కూడా ఈ విధంగా చేసినట్లయితే అంటే ఆరోగ్య రీత్యా ఇది ఎంతో మనకి ఉపయోగపడేటటువంటి విషయం యోగా అనేటటువంటిది. ఈ యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మనందరం చేసుకుందాము. మనం యోగా, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడాను అనునిత్యము అందరము చేద్దాము. అందరము ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు.